బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్య స్వాతి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రంపంతో బాడీ ముక్కలు ముక్కలు చేశాడు భర్త. శరీర భాగాలను ప్యాక్ చేసి మూసీ నదిలో పడేసినట్లుగా కూడా తెలుస్తోంది. మృతదేహం మొండెంను కవర్లో ప్యాక్ చేశాడు భర్త. చేతులు, కాళ్ళు, తల వేర్వేరు చోట్ల పడేశాడు మహేందర్ రెడ్డి. చనిపోయే సమయంలో స్వాతి 5 నెలల గర్భవతిగా కూడా తెలుస్తోంది. హత్యకు వాడిన రంపం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. బోడుప్పల్లో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భవతి అయిన భార్య స్వాతిని కిరాతకంగా చంపి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన మహేందర్ రెడ్డి ఆ శరీర భాగాలను మూసీ నదిలో పడేసినట్లుగా సమాచారం. అతని వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వెంటనే ప్రతాప్ సింగారం మూసీ బ్రిడ్జ్ వద్ద గాలింపు అయితే చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి మృతదేహానికి సంబంధించిన భాగాలు లభ్యం కాలేదని కూడా తెలుస్తోంది. అతని వాంగ్మూలం ఆధారంగానే పోలీసులు వెంటనే మూసీ బ్రిడ్జ్ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల శరీర భాగాలు కొట్టుకుపోయి ఉంటాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఎంత వెతికినా మృతదేహం భాగాలైతే దొరకలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరు బోడుపల్లో నివాసం ఉంటున్నారు. ఎందుకు చంపాడో కానీ 5 నెలల గర్భవతైన స్వాతిని తన భర్త అత్యంత కిరాతకంగా, దారుణంగా హత్య చేశాడు. అంతేకాదు, రంపంతో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇంటి నుంచి వింత శబ్దాలు రావడంతో పక్కింటి వారు అనుమానించి చూడగా ఈ ఘోరం బయటపడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుని మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను కొన్ని షాకింగ్ విషయాలే చెప్తున్నాడు. తన భార్యను హత్య చేసిన తర్వాత శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా చేసి ప్యాక్ చేశానని కూడా చెప్తున్నాడు. మృతదేహం మొండెం భాగాన్ని ఒక కవర్లో పెట్టి ప్రతాప్ సింగారం వద్ద మూసీ నదిలో పడేసినట్లుగా కూడా చెప్తున్నాడు. ఇక మిగిలిన శరీర భాగాలైన చేతులు, కాళ్ళు, తలను వేరువేరు చోట్ల పడేసినట్లుగా కూడా చెప్తున్నాడు. ప్రస్తుతం ఇంట్లో స్వాతి ఛాతి భాగం మాత్రమే లభ్యమైందని కూడా పోలీసులు అంటున్నారు. హత్యకు ఉపయోగించిన రంపం, ఇతర సామగ్రిని కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు మూసీలో వేసిన శరీర భాగాలు వర్షపు నీటిని ప్రవాహం వల్ల కొట్టుకుపోయినట్లు కూడా తెలుస్తోంది. దీంతో పోలీసులు మహేందర్ రెడ్డిని తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇటు మరోవైపు మృతురాలి తల్లి లక్ష్మి మీడియా ముందు తన ఆవేదనను తెలియజేస్తోంది. మా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకుంటే వాడు ఇలా చంపేస్తాడని అనుకోలేదు. చాలా నమ్మకంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనుకున్నాం. 10 నెలలు కలిసి జీవించి మళ్లీ వచ్చాడని అనుకున్నాం. చివరికి ఇలా చేస్తాడని తెలీదు. నా బిడ్డ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేశాడు. ఆ దుర్మార్గుడిని ఎలా నమ్మామో తెలియడం లేదు అని కన్నీటి పర్యంతమవుతోంది. మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని, అతన్ని ఒక్కడే కాదు ఈ హత్యకు సహకరించిన వారిని కూడా శిక్షించాలని పోలీసులను కోరుతోంది ఆ తల్లి. కేవలం పోలీసులు కాకుండా జడ్జి కేసును పరిగణలోనికి తీసుకుని సరైన శిక్ష వేయాలని, అప్పుడే తమ కూతురికి ఆత్మకు శాంతి లభిస్తుందని కూడా అంటుంది. అల్లుడు మంచోడు కాదు అంటూ కూడా మీడియా ముఖంగా ఆ తల్లి బోరున విలపిస్తోంది. నా బిడ్డను చంపేస్తాడని కూడా నేను అనుకోలేదు అంటుంది. తగిన శిక్ష విధించాలి అంటుంది. లేకపోతే నాకే అప్పచెప్పాలి అంటుంది. అత్తమామ కూడా మంచోళ్ళు కాదు, నా బిడ్డను చంపేయాలని చెప్తున్నారని బిడ్డ కూడా గతంలో చెప్పింది అని కూడా ఆ తల్లి ఆవేదన అయితే వ్యక్తం చేస్తోంది. మంచిగా మెడిసిన్ చేసుకో, వాళ్ళ మాటలు పట్టించుకోకమ్మా అని కూడా నేను చెప్పానని కూడా ఆ తల్లి చెప్తోంది. మాయ మాటలు చెప్పి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కూడా బోరున ఆ తల్లి విలపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రా మళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగా అని చెప్పిన సార్ నేను. ఇప్పుడు నా బిడ్డను చంపిండు, ఆడు ముక్కలు ముక్కలు ఇట్లా చేసిండు. వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చెయ్యమంటే నీ ముందరనే వచ్చి నేనేమి రాయిస్తా సారు, ఆడు నాకు కావాలి. 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను నేను పిచ్చిదాన్ని అయింది సార్. నేను నా నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చింది, పిఎస్లో చెప్పిందంట. మేడం మమ్మల్ని విలువనేయకుంటది, పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి, మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంటారు. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేసి చేస్తావా, మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నాకు అన్న సల్వ వాడాలి. అసలు తల్లి మాటలు, ఆవేదన కూడా మనం వింటున్నాం. వాడు మహేందర్ రెడ్డి మంచోడు కాదు అని కూడా
చెప్తోంది తల్లి, వాడు నాకు కావాలి, నేనే చంపేస్తానని కూడా అంటుంది. 9 నెలలు మోసి నేను కని పెంచాను, వాడికి ఏం సంబంధం, ఎందుకు చంపుతాడు అనేది కూడా ఆమె మాటలతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాకే అప్పచెప్పాలి, నేనే చంపేస్తాను, వాడికి కఠిన శిక్ష పడాలి అంటూ కూడా ఆ తల్లి ఆవేదనను వ్యక్తం చేస్తోంది. మెడిసిన్స్ వేసుకో, ఆ అమ్మాయి కూడా 5 నెలల గర్భవతిగా కూడా మనకి తెలుస్తోంది. 5 నెలల గర్భవతి, మంచిగా మెడిసిన్స్ వేసుకో అమ్మా అని కూడా చెప్పాను నేను. అత్త మామ కూడా చంపమని చెప్తున్నారమ్మా అంటే కూడా వాళ్ళని కూడా ఎవరో ఒకరు చంపేస్తారమ్మా, నువ్వైతే జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు అని నేను చెప్పినాను. ఇంతలో వీడు ఇట్లా చేస్తాడని అనుకోలేదు అని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో కూడా మనం చూసాం, అంటే పాత కేసును ఒకసారి మనం తిరగదోడచ్చు, ఎందుకంటే స్వాతి మర్డర్ కేసు మళ్ళీ కూడా ఆ ఇన్సిడెంట్ని మనం గుర్తు చేసిందని కూడా చెప్పుకోవాలి. గతంలో మనం చూసాం ఢిల్లీలో కూడా ఢిల్లీ పూనావాలా కేసును ఒకసారి మళ్ళీ కూడా గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో ఆఫ్తాబ్ అనే నిందితుడు కూడా శ్రద్ధని ఏ విధంగా చంపాడో, తన ప్రియురాలు తన పెళ్లి చేసుకోమన్నందుకు కూడా తను ఏ విధంగా చంపాడో కూడా మరొకసారి స్వాతి ఇన్సిడెంట్ గుర్తు చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయిని కూడా శ్రద్ధని కూడా ముక్కలు ముక్కలుగా 35 ముక్కల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయటకు తీసుకెళ్లి కవర్లో ఉంచి అడవిలో పడేసిన వైనం కూడా మనకి కనిపించింది. ఇదే వైనం ఈరోజు స్వాతి విషయంలో కూడా మళ్ళీ మనకి కనిపిస్తోంది. తనను చంపి రంపంతో కోసి ఆ అమ్మాయి కూడా 5 నెలల గర్భవతిగా తెలుస్తోంది. ఆ 5 నెలల గర్భవతిని ముక్కలుగా రంపంతో కోసి దారుణంగా హింసించి ఈరోజు ఆ బాడీ ఒక్కటి ఆ ఇంట్లో వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఛాతి భాగం మాత్రమే దొరికిందని కూడా పోలీసులు చెప్తున్నారు. మిగతా పార్ట్స్ అన్ని కూడా నేను మూసీలో పడేశానని కూడా ఎంత ధైర్యంగా రాక్షసుడు మహేందర్ రెడ్డి చెప్తున్నాడు ఈరోజు పోలీసులకి తెలుస్తోంది. వాడి ఫోటో కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, ఆ యదవని చూస్తున్నాం మనం. అంత దారుణమైన అమ్మాయిని, అంత బంగారం లాంటి పిల్లని ఈరోజు చంపేశాడు, మాయమాటలు చెప్పి తీసుకొని పోయి నా బిడ్డను చంపేశాడని కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 10 నెలల క్రితమే వాళ్ళకి పెళ్ళయింది అని అన్నారు. మధ్యలో కూడా చిన్న గొడవలు వచ్చాయంట. ఆ గొడవల్ని కూడా పేరెంట్స్ సర్ది చెప్పి మంచిగా ఉండండి, మంచిగా కాపురం చేసుకోండి అని కూడా చెప్పారంట. మధ్యలో ఫోన్లు కూడా మాట్లాడనీలేదట, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడంట. తల్లితో మాట్లాడనీలేదు, బంధువులతో మాట్లాడనీలేదని కూడా తెలుస్తోంది. ఎందుకంటే చిన్న గొడవలు అవుతున్నాయని కూడా ఊర్లో చెప్పుకునే వాళ్ళు ఆ విషయాలే మాకు తెలిసాయని కూడా ఈరోజు స్వాతి అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మాతో టోటల్గా మాట్లాడనీయకుండా చేశాడు, ఫస్ట్ నుంచి కూడా ఇట్లే గొడవలు పెట్టేవాడు అని కూడా అంటుంది. అంటే స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమెతో ఉండడం ఇష్టం, కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా తనని కష్టాలు పెడుతున్నాడు, బాధలు పెడుతున్నాడు అనేది అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మంచిగా ఉంటారేమో, కలిసి కాపురం చేసుకోండి అని కూడా పేరెంట్స్ పక్కన నచ్చ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లి కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తుంది. మంచిగుండమ్మా, చేసుకున్నావు కదా అని నేను చెప్తూ వచ్చాను, కానీ ఇంత దారుణానికి ఒడిగడతాడు వాడు, ఆ రాక్షసుడు అనేది కూడా నేను అనుకోలేదని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.